ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. ప్రియులారా, దేవుడు నరులను ప్రేమించి ఈ భూమిని నివాసయోగ్యముగా ఉండునట్లుగా దానిని ఇచ్చియున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడుగా ఉన్నాడు. శూన్యములో నుండి సృష్టిని సృష్టించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. 5 దినములు సృష్టిని సృష్టించి 6వ దినమున నరుని నిర్మించెను అని వాక్యము సెలవిచ్చుచున్నది. మానవునికి కావలసినవన్నీ దేవుడు భూమి మీద సమకూర్చి ఉన్నాడు. సూర్య చంద్ర నక్షత్రములను, కాలములను, ఋతువులను, దిన సంవత్సరములను ఆయన కలుగజేసి ఉన్నాడు. మానవుడు జీవించడానికి కావలసిన ఆహారమును, నీటిని, మంచి వాతావరణమును దేవుడు కలుగజేసి ఉన్నాడు. మానవులకు కావలసిన బంగారమును, వెండిని, ఇత్తడిని, రాగిని, రాళ్లను, వెలగల రాళ్లను దేవుడు భూమిలో దాచిపెట్టి ఉన్నాడు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నీటిని, బొగ్గును, వివిధ రకాలైన వనరులను దేవుడు భూగర్భములో దాచియున్నాడు. తల్లి గర్భములో మన జీవిత దినములు 9 నెలలు మాత్రమే. తల్లి గర్భములో నుండి ఈ భూమి మీద జన్మించిన ప్రతి వారును ఈ భూమి మీద కొంతకాలమే బ్రతుకవలసి ఉన్నది. నరుల ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మన దేవుడు శాశ్వతుడు, నిత్యుడు. మానవులమైన మనము అనిత్యులము. మన పితరులైన ఆది మానవులైన ఆదాము, హవ్వలు చేసిన పాపమును బట్టి పాపము, శాపము, మరణము కొని తెచ్చుకొని ఉన్నారు. మనమందరమును పాపులుగా ఎంచబడుచున్నాము. శాపగ్రస్తులుగా మరణ భయముతో బ్రతుకుచున్న మనలను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడుగా ఈ లోకములో ఉదయించి మనందరి పాపములను క్షమించుట కొరకు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించి ఉన్నారు. యేసు ప్రభు చెంతకు వచ్చి, యేసయ్యా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎంత ఘోర పాపినైనను యేసు ప్రేమించును, యేసు క్షమించును, నిత్య జీవమునకు పాత్రులనుగా చేయును. మనము నివసించుచున్న ఈ భూమి స్థిరమైనది కాదు. ఈ భూమి మీద మన జీవితము స్థిరమైనది కాదు. పరలోకమే స్థిరమైనది. ఆ పరలోకములో స్థిరమైన వారిగా మనం ఉండాలంటే గతించిపోని దేవుని వాక్యమును మనము పట్టుకొని వాక్యానుసారముగా జీవించదుముగాక. కాలము గతించిపోవచ్చున్నది, ఈ భూలోకము నశింపబోవనున్నది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో దహించిపోవును, లయమైపోవును, కాలిపోవును. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మనము ఎదురు చూచుచున్నాము. క్రొత్త భూమి యందు నీతి నివసించును. ఈ భూమి యందు పాపము నివసించుచున్నది. నీతిమంతుడు, నీతి సూర్యుడు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతులుగా మార్చబడి, యేసు రక్తము చేత కడుగబడి, నీతిమంతులుగా తీర్చబడి, నిత్య జీవమునకు వారసులమై నీతి నివసించే ఆ నీతి రాజ్యమునకు వారసులుగా ఉందుముగాక. యుగయుగాలు జీవించుదుముగాక. నిత్య నాశనమును, నిత్య మరణమును తప్పించుకుందముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ భూనివాస కాలము కొద్ది కాలమే అని, కాలము గతించిపోవచ్చుండగా, లోకము నశింపబోవచ్చుండగా, గతించిపోయే కాలముతో పాటు మేము గతించిపోక, నశించిపోయే ఈ భూలోకముతో పాటు మేము నశించిపోక, మా కంఠములో ఊపిరి ఉండగానే, మేము ఈ భూమి మీద సజీవులుగా ఉండగానే సరి అయిన నిర్ణయము తీసుకొని మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది, రక్షణ భాగ్యమును పొందుకొని యేసు మార్గములో ప్రతి ఒక్కరూ నడుచుకొనున్నట్లు, నిత్య జీవమును స్వతంత్రించుకొనున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.